యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మంచి రోజు. ఏ రోజు? మంచి రోజు. యేసు ప్రభు చనిపోయిన రోజు తప్ప ఈ లోకములు ఎవరు చనిపోయినా కూడా అది మంచి రోజు అంటారా? ఇది చాలా చెడ్డ రోజు, ఈ రోజు మంచి రోజు కాదట్టుంది, అందుకనే మాకు ఈ విధంగా విషాదం జరిగింది అనేసి అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన రోజు ఈ శుక్రవారాన్ని ఏమంటారు అంటే మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటారు. ఎందుకంటే ఆయన ఈ లోక మానవాళి పాపం అంతా కూడా ఆయన మీద మోపుకొని మనలకు విడుదల ఇచ్చినాడు, మనల్ని రక్షించినాడు, మన పాపాల నుంచి మనల్ని విడిపించినాడు. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి వస్తున్నారు, పాపముల నుంచి విడిపించబడుతున్నారు. ప్రతి వారు కూడా ఇక పరలోకం వెళ్ళడానికి మార్గం సుగమమైంది. ఇక మనము నరక అనుభవం అవసరం లేదు. యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచితే చాలిక పరలోక రాజ్యం దొరుకుతుంది. మనం చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయినాడు. ఇది గొప్ప ఆశ్చర్యం. ఇది అసలు మనం ఎందుకు చనిపోవాలి? మనం ఏం తప్పు చేసినాం అంటే, దేవుడు అద్భుతకరంగా ఈ సృష్టి అంతా కూడా 6 రోజులకు కలిగించినాడు. దేవుడు ఈ సృష్టి యావత్తును 6 రోజులలో కలిగించినాడు. ఎన్ని రోజులు? 6 రోజులలో కలిగించినాడు. దేవుడు 6 రోజులలో కలిగించి మానవుని కూడా కలిగించినాడు, ఒక మనిషిని కూడా సృజించినాడు, ఒక మట్టిలో నుంచి తీసినాడు, ఒక బొమ్మగా తయారు చేసినాడు. ఆ బొమ్మలోకి దేవుడు తన ఆత్మను అని ఊదగా దేవుని ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్ళి ఆ బొమ్మ జీవం పొంది మనిషిగా మారిపోయినాడు. అతడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక అతని పక్కటెముక తీసి ఒక స్త్రీనిగా తయారు చేసినాడు. దేవుడు వీళ్ళిద్దరినే మొట్టమొదటి కలుగజేసినాడు. ఈ సృష్టిని అంతా కలుగజేసిన తర్వాత 6వ రోజున ఈ మానవుల్ని ఇద్దరిని కూడా కలుగజేసినాడు. కలుగజేసి వీళ్ళని ఏం చేసినాడంటే, దేవుడు తన మహిమతో నింపినాడు వీళ్ళిద్దరిని. ఆయన మహిమతోని, ఆయన కిరీటంతోని, పరిశుద్ధతోని, ఎటువంటి పాపం అనేది ఎరగదు వాళ్ళకి పాపం అనేది తెలవదు. వాళ్ళు పరిశుద్ధులు అన్నమాట. ఒక చిన్న పిల్లలు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉంటారో పుట్టినప్పుడు, అలాంటి పరిశుద్ధమైన మనసు కలిగి ఉన్నారు వాళ్ళు. అట్లా కలిగించిన దేవుడు వాళ్ళకి దుఃఖము లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, చింత లేదు, ఏమి లేదు. చిన్నప్పుడు పుట్టిన పిల్లలకి ఏమైనా బాధ ఉంటుందా? ఏముండదు. దేవుడు కూడా ఆ విధంగా తయారు చేసినాడు. ఆ ఇద్దరిని కూడా, స్త్రీని పురుషుని తయారు చేసి ఒక ఏదైనా తోట వేసినాడు. ఆ తోటలో వీళ్ళిద్దరిని ఉంచినాడు. మీరు ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినండి, మీకు ఏది కావాలంటే తినొచ్చు, రకరకాల పనులు ఉన్నాయి, మీకు ఆహారం వేసినప్పుడల్లా తినొచ్చు. కానీ
మధ్యలో ఒక చెట్టు ఉన్న చూడు, దాని ఫలంగాని తినొద్దు మీరు. ఎందుకు ప్రభా అంటే, ఆ తింటే మీరు చచ్చిపోతారు ఎమ్మటే. అది తిన్న వెంటనే చచ్చిపోతారు అని చెప్పాడు. చచ్చిపోతారు అన్నాడు కానీ ఎందుకు చచ్చిపోతారు, ఏం చచ్చిపోతారు అని చెప్పలే. మీరు తినొద్దు అన్నాడు. తింటే ఏమైంది, చచ్చిపోతారు అని చెప్పాడు. అదొక్కటి తినొద్దు మీరు, ఈ తోటలో ఉన్న పనులన్నీ కూడా తినండి కానీ అదొక్కటి తినొద్దు అన్నాడు. చెప్పి ఇక పరలోకం వెళ్ళాడు, ఆయన పైకి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేసినారంటే, దేవుడు ఏదైతే పండు తినొద్దు అన్నాడో, అపవాది అంటే సాతాను, దేవునికి విరోధంగా ఉండేవాడు ఏం చేసినాడంటే, దేవుడు కలుగజేసిన ఈ సృష్టిని చెడగొట్టడానికి వచ్చినాడు. పరలోకం చెడగొట్టడానికి చూసినాడు. దేవుడు అక్కడి నుంచి తన్నగానే వాడు వచ్చి భూమి మీద పడ్డాడు, ఆకాశంలో, మధ్య ఆకాశంలో పడ్డాడు. తర్వాత దేవుడి భూమి కలిగించి మనుషులు కలిగించిన తర్వాత ఈ మనుషులు ఇద్దరిని కూడా, ఈ భూమి అంతా కూడా చెడగొట్టాలని ఈ మనుషుల దగ్గరకు వచ్చిండు. ఈ ఇద్దరు మనుషుల దగ్గరకు వచ్చాడు. ఈ స్త్రీ పురుషుని దగ్గరకు వచ్చి, ఫస్ట్ స్త్రీ దగ్గరకు వచ్చి, ఆమె పేరు అవ్వ. ఏం పేరు? అవ్వ. ఆయన పేరు ఆదాము. చెప్పాడు. సాతానుగాడు వచ్చి ఆ అవ్వతో అంటున్నాడు, అమ్మా ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడు దేవుడు అంటే, ఏమో అయ్యా మా దేవుడు అయితే తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతారని చెప్పాడు, మీ కళ్ళు తెరవబడతాయని చెప్పాడు అని అంటే, ఆ సాతానుగాడు ఏమంటున్నాడంటే, మీరు సావనే చావరు, మీరు సావనే చావరు, అది తింటే మీరు తెలివి పొందుతారు, మీ కన్నులు తెరవబడతాయి, అందుకనే దేవుడు తినొద్దు అన్నాడు అని ఈ స్త్రీని మోసం చేసింది. ఆడోళ్ళు ఏముంది, బలహీనమైన ఘటం అంట, బైబిల్లో ఉంది. స్త్రీలంట బలహీనులంట. కాబట్టి స్త్రీ, ఈ సాతానుగాడు కూడా పురుషుని దగ్గర పోలే, స్త్రీ దగ్గరికి వచ్చిండు. వచ్చి ఈ విధంగా మోసం చేసిండు. మోసం చేసి ఆ యొక్క వద్దన్న పండు తినొద్దన్నాడు సాతాను. అంటే లేదు లేదు తినండి, మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరుగుతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని రకరకాలుగా మాటలు చెప్పి ఆలోచన పుట్టించి పండు తినేటట్టుగా చేసినారు. పండు తిన్నదామా, మొదటిగా స్త్రీ తిన్నది. ఆ పండు తిని ఆమె భర్తకు కూడా ఇచ్చింది. సరే ఈమె తెలవకుండా తిన్నది. ఆయనన్నా, ఎందుకమ్మా దేవుడు తినొద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు, ఎవరు చెప్తే తిన్నావు, అలా తినొద్దు కదా అని అనాలా అనొద్దా? అలా అనలే. ఆమె తెచ్చే కానీ ఈయన కూడా తిన్నాడు. ఎప్పుడైతే ఈ వద్దన పని ఇద్దరు తిన్నారో, కథం, వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అంటే వాళ్ళ అంతరంగములు ఉన్న కన్నులు ఏమైనా తెరవబడ్డాయి. వాళ్ళు, అరే మేమేంటి ఇట్లా దిగంబర్లో ఉన్నాం, మేమేంటి ఇలా ఉన్నామేంటి అనేసి ఇక మంచి చెడ్డలన్నీ కూడా గ్రహిస్తున్నారు. దుఃఖం ప్రవేశించింది, ఏడుపు కన్నీరు వస్తుంది. ఇక పరిశుద్ధతను కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు, కిరీటం కోల్పోయారు, దేవునితో సంబంధం కోల్పోయారు. అన్నీ కోల్పోయి ఏడుపు, దుఃఖము, బాధ, వేదన అంత వచ్చి ఇక మంచి చెడు అంతా గ్రహిస్తున్నారు. ఈ భూలోకం ఇక అప్పుడు అతలాకుతలం అయింది. ఇక అప్పటి వరకు ఈ భూమి మీద ఈ గచ్చ పొదలు, ఈ ముళ్ళ చెట్లు లేవు. దేవుడు ఎంతో అద్భుతకరంగా ఈ సృష్టిని చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ పండు, వద్దన్న పండు తిన్నారో, ఈ భూమి మీదకి శాపం వచ్చేసి, అంటే ఈ భూమి శపించబడ్డది. దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయారు, మహిమను కోల్పోయారు, సమాధానం కోల్పోయారు. ఆ రోజు నుంచి ఇక మానవులు వద్దన్న పండు తిన్నారు కాబట్టి వాళ్ళు, మరి దేవుడు చెప్పాడు కదా చచ్చిపోతారు అన్నాడు కదా, మరి ఎందుకు చావలేదు అంటారు.
ఇక్కడ గమనించండి, వాళ్ళు మనుషులు శరీరపరంగా బతికే ఉన్నారు, కానీ వాళ్ళ పరిశుద్ధత కోల్పోయినారు. దేవునితో ఉన్న సవాసం కోల్పోయినారు. కిరీటం కోల్పోయినారు. అసమాధానం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, వేదన, మంచి చెడ్డలు ఎరుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఆత్మీయత స్థితిలో చనిపోయినారు. శరీరపరంగా ఒక్కటే బతుకున్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయినారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే దిగొచ్చినాడు. దిగొచ్చి, ఆదామా ఎక్కడున్నావు అంటే, నీ స్వరం విని భయపడి ఒక చెట్టు సాటు దాచుకున్నానయ్యా. అరే, నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే, అవునయ్యా, నువ్వు ఇచ్చినావు కదా ఈ స్త్రీని, ఆమె నాకు ఇచ్చింది అని ఆమె మీద మోపుతున్న తప్పుని. ఆమె ఏమంటుందంటే, అయ్యా నాదేం కదయ్యా, ఒక సర్పం వచ్చి నన్ను శోధించింది, అందుకని నేను తిన్నాని ఆమె సర్పం మీద నెడుతుంది. ఇక ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు, కానీ అయ్యా నేను చేసింది పాపమే, నా పాపం క్షమించని ఒక్కరు కూడా అడగట్లేరు. చూడండి, ఎప్పుడైతే ఇక ఈ మానవులు ఈ విధంగా తప్పు చేసినారో, పాపం చేసినారో, ఇక అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీరు మీ జీవితంత కాలము స్త్రీవి, ఆదాము నువ్వు నీ జీవితంత కాలం నీ కష్టం ఓర్చి నువ్వు జీవించాలి భూమి మీద. అవ్వా నువ్వు ప్రసవ వేదన పడి నువ్వు గర్భాన్ని ధరిస్తావు అని వాళ్ళని ఆ తోటలో నుంచి బయటకు పంపించేసిన. ఆ రోజు నుంచి ఇక ఆ ఇద్దరే కదండి కలిగించింది దేవుడు, వాళ్ళ సంతానం ఇప్పుడు ఈ భూమి మీద అంతా కూడా విస్తరించింది. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఇన్ని కోట్ల మంది ఆ ఇద్దరి ద్వారానే కలిగినారు. ఈ కులాలు, ఈ మతాలు ఏం లేవు. దేవుడు కలిగించినప్పుడు నరువులు అన్నాడు, దేవుడే అన్నాడు కదా, నరువులు అని పేరు పెట్టాడు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే కులాలు పెట్టుకున్నారు, మతాలు పెట్టుకున్నారు, కానీ దేవుడు మాత్రము వాళ్ళ ఇద్దరి ద్వారానే ఇప్పుడు ఈ కోట్ల మంది జనం ఈ ప్రపంచం మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చేసిన పాపము ఇక వాళ్ళ ద్వారా ఇప్పుడు కలిగినారు కదా ఈ సంతానం అంతా. ఇప్పుడు ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ పాపము పిల్లల మీదకి వస్తూనే ఉంటది. ఈ చాలా మంది అంటారు కదా, ఏమంటారు, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది అంటారు. అంటారా? ఎవరైనా అంటారు. అట్లనే ఆదామవ్వ మొదటి మానవులు, వారు వద్దన్న పండు దీన్ని పాపం చేసినారు, పాపలు పడిపోయినారు. ఇప్పుడు వాళ్ళ సంతానం మనం కాబట్టి దేవుడు ఏమంటే మీరు చస్తారన్నాడు. అయితే దేవుడు వాళ్ళని చంపకుండా వారి స్థానంలో ఒక గొర్రె పిల్లను వధించినాడు. గొర్రె పిల్లను వధించి వాళ్ళకి ఆ గొర్రె పిల్ల చర్మాన్ని వాళ్ళకు తొడిగించి ఆ తోటలను పంపించాడు. ఇప్పుడు చూడండి, ఏ విధంగా అయితే గొర్రె పిల్ల బలించడం ద్వారా, గొర్రె పిల్లను వధించడం ద్వారా వాళ్ళు ఇక చనిపోలే, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు కానీ శారీరకం బతికే ఉన్నారు. వాళ్ళ స్థానంలో గొర్రె పిల్లని దేవుడు వధించినాడు. వీళ్ళు తప్పించబడ్డారు. ఇక ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ రోజు అంటాడు దేవుడు, సాతానా నువ్వు స్త్రీని మోసం చేసినావు కదా, ఈ స్త్రీలో నుంచే ఒక వ్యక్తిని నేను తీసుకొస్తాను, ఈ లోకరక్షకుని తీసుకొని వస్తాను, అతని ద్వారా నీ తలకై చితుక దొక్కిస్తా అంటాడు. ఇప్పుడు అందుకనే ఒక స్త్రీలో నుంచే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తంలో ఏ పాపం కూడా లేదు. ఇటు పరిశుద్ధమైన రక్తం ఆయనది. పరిశుద్ధాత్మ చేత ఆయన ఒక మరియ అనే కన్యక గర్భంలో జన్మించినాడు. ఇప్పుడు ఎందుకు వచ్చినాడు అంటే వాళ్ళిద్దరు పాపం చేసినారు, వాళ్ళు మరణించాలి, కానీ వాళ్ళు మరణించకుండా అక్కడ దేవుడు ఏం చేసినాడు, గొర్రె పిల్లను వధించినాడు. గొర్రె పిల్లను వధించి చంపినాడు. వాళ్ళు తప్పించబడ్డారు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు, అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు ఎవరంటే లోక పాపం మోసుకోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఒక గొర్రె పిల్లగా, ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన.
లేకపోతే ఆదాము అవ్వ ఆ రోజు చచ్చిపోవాల్సింది. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నరబలి కోరడు ఎప్పుడు కూడా. నాకు మనుషుల బలి, నాకు కోడి బలి, నాకు యాట బలి అని కోరడు ఆయన. మన దేవుడు ఎవరు? కనికరం కొడతాడు. ఏం కొడతాడు? కనికరం కొడతాడు. నాకు బలులి, నాకు నైవేద్యాలి, నాకు ఇది అది అని అడగరు. కనికరం చూపు అంటాడు, ప్రేమ చూపు అంటాడు, విశ్వాసం ఉంచు అంటాడు, నీ హృదయం నాకు ఇయ్యి అంటాడు. అందుకనే దేవుడు యేసు ప్రభు ఇప్పుడు మనం చనిపోవాల్సిన స్థానంలో ఆయనే ఒక గొర్రె పిల్లగా, అంటే ఒక మనుషునిగా ఈ లోకానికి వచ్చి ఇప్పుడు అందరి కోసము, మనుషులందరి కోసం ఒకటేసారి ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు ఆయన? మనుషుల పాపాలని తీసివేయడానికి. ఒకవేళ యేసు ప్రభు కూడా ఆయన చనిపోకపోతే, ఆయన రాపోతే, సిలువలో చనిపోకపోతే ఈరోజు మన పాపాల నుంచి మనకు విడుదల కలిగేది కాదు. మనం కూడా నరకను వేయటోళ్ళమే. ఎవరు చేసిన పాపానికి వాడే శిక్ష అనుభవించాల్సి వచ్చు. మనం కూడా సిలువ వేయబడాల్సి వచ్చు. మనం కూడా కొర్రలతో కొట్టబడాల్సి వచ్చు. అసలు మనమే చనిపోవాల్సి వచ్చు మన పాపాల ద్వారా. ఇప్పుడు మనం చనిపో అవసరం లేదు. మన స్థానంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయినాడు కాబట్టి ఇంకా మనం చనిపోని అవసరం లేదు. ఆ రోజు ఏ విధంగా అయితే అవ్వ ఆదాము చనిపోవాల్సిన వాళ్ళని చంపకుండా దేవుడు ఒక గొర్రె పిల్లని చంపి వాళ్ళకి చర్మ ఆ అంగిలను తొడిగించి బయటికి పంపించినాడు. ఈరోజు మనల్ని కూడా యేసు ప్రభు, మనం చనిపోవాల్సిన మనం చనిపోకుండా మన స్థానంలో యేసు ప్రభు సిలువలో మరణించినాడు. ఆయన ప్రతి వారి కోసం, వారి పాపాల కోసం చనిపోయినాడు. ఎవరి కోసం చనిపోయినాడు? మనుషుల పాపాల కోసం చనిపోయినాడు. ఏదో ఆయన పాపం కోసం ఆయన చనిపోలే. ఆయనలో ఏ పాపం లేదు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన. మన పాపాల కోసం, లోక పాపాల కోసం ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏదో చనిపోలే. ఆయనకు ముందు ఎంతమంది అయితే ఉన్నారో భూమి మొదలుకొంచి అప్పటి ఉన్న ప్రజలకు, రాబోయే తరాన్ని కూడా, ప్రతి ఒక్క మానవునికి, అందరి కోసము ఆయన ఒకేసారి చనిపోయినాడంట. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఒకేసారి. లేకపోతే ఈరోజు ఎవరు ఏ పాపం చేసినా కూడా ఆ పాపలు పోవడానికి ఒక గొర్రె పిల్ల తేవాలి, ఒక మేకను తేవాలి, ఒక ఎద్దును తేవాలి, నైవేద్యాలు తేవాలి, పావురాన్ని తేవాలి. ఈ రోజులలో ఒక కేజీ మటన్ కొందామంటేనే ఉంటాయా డబ్బులు? లేదు. గొర్రెలు ఏం తెస్తాం? కాబట్టి ఇక గొర్రెలు బర్రెలు అవసరం లేదు. ఏ బంగారం వలన కాదు, యేసుక్రీస్తు రక్తము వల్లనే ఆనాడు అవ్వాదం చేసిన పాపం ఏ విధంగా అయితే గొర్రెపిల్ల రక్తంతో కడగబడిందో, ఈరోజు యేసు రక్తం ద్వారా ప్రతి మానవుల పాపాలు కూడా కడిగివేయబడతాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే నీ పాపం నా పాపం తీసివేయడానికి వచ్చినాడు. ఎందుకు చనిపోయినాడంటే నేను చనిపోవాల్సిన స్థానంలో ఆయన చనిపోయినాడు. ఈరోజు ఆయన చనిపోయినాడు కాబట్టి మనకు విమోచన జరిగింది, విడుదల దొరికింది, మరణం నుంచి తప్పించబడ్డాము, పాపం నుంచి తప్పించబడ్డాము, నరకం నుంచి పరలోకం మార్గం దొరికింది మనకు. ఉత్తిగా ఏం రాలే ఆయన. ఉత్తిగా వచ్చి ఏదో చచ్చిపోవడానికి ఆయన వచ్చి ఏదో చచ్చిపోలే. ఆయన కోసం ఆయన చచ్చిపోలే. మనుషుల పాపాల కోసం చనిపోయినాడు ఆయన. ఎవరి కోసం? మనుషుల పాపాల కోసం చనిపోయినాడు. ఎవరైనా చనిపోతారా? నీ పాపాల కోసం నువ్వు చనిపోతావా? నీ పాపాలు నువ్వే భరించలేవు. నీ పాపాల కోసము నీ స్నేహితులు చనిపోమని చనిపోరు, నీ బంధువులు చనిపోరు, నీ తల్లిదండ్రులైనా, నీ స్నేహితులైనా, నీ తోబుట్టులైనా ఎవ్వరు కూడా మన పాపాలని భరించలేరు, చనిపోలేరు. మన కష్టాలు ఉన్నప్పుడేమో దూరం అవుతారు, అన్ని ఉన్నప్పుడేమో దగ్గరకు వస్తారు. ఇంకా ప్రాణం ఎక్కడ పెడతారు వాళ్ళు? కానీ యేసు ప్రభు మాత్రము మన అందరి పాపల కోసం ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఈరోజు అయినా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఇంకా తెలుసుకోకుండా, ఆయనని ప్రేమించకుండా ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు.
లోకాశలని, తిండిని, పాపాన్ని, వ్యర్థమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అయ్యో నరులారా, ఎందాక వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు? ఇంకా సమయం గతించిపోతుంది. పొట్టు గాలి ఎగిరినట్లు దినము సమయాలు గతించిపోతున్నాయి. నేను మరలా రెండో రాకడ రాబోతున్నాను. అప్పుడు క్షమించడం ఉండదుగా, అప్పుడు పశ్చాత్తాపం ఉండదు, అప్పుడు మారు మనసు పొందడం ఉండదుగా. ఇప్పుడు కొద్ది సమయమే ఉంది నీకు. ఈ సమయంలోనే మారు మనసు పొందితే పొందు. ఇది కృపాకాలం, నీ పాపాల నుంచి తుడిచివేసే కాలం. ఈ సమయం కనుక పోతే ఇంకా మరలా నీకు ఆ యేసు ప్రభు రెండో రాకడ రాబోతున్నాను. మరలా ఫస్ట్ ఏమో గొర్రెపిల్లగా వచ్చాడు మనుషుల పాపాలు తీసేయడానికి. ఇప్పుడు మాత్రము యూదా గోత్రపు సింహముగా వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు? యూదా గోత్రపు సింహముగా వస్తున్నాడు. అప్పుడు ఎవ్వరు కూడా అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను కూడా పరలోకం చేసుకోయ్యా. అప్పుడు మీ పక్కనే ఉంటారు. నువ్వు ఎత్తబడ్డావు అనుకో, యేసుప్రభు రాకడలో ఎత్తబడ్డావు అనుకో ఆకాశంలోకి, మీ పక్కన వాళ్ళు ఎవరు దేవుని నమ్ముకోలేదు అనుకో, అరే ఏంది వీళ్ళు ఎత్తబడ్డారు, ఏంది యేసుప్రభు ఒక బూర మోగింది, వీళ్ళేంది ఎత్తబడ్డారు అనేసి మీ పక్కన వాళ్ళు అనుకుంటారు. రొమ్ములు కొట్టుకుంటారు, పళ్ళు కొరుకుతారు. అయ్యో మా వాళ్ళని ఎవరు ఎత్తుకోబోయారు అని అంటారు. అప్పుడు యేసయ్య మమ్మల్ని రక్షించు అన్నా కూడా ఇక వాళ్ళకు కూడా రక్షణ ఉండదు. అందుకని సమయం లేదు, కొద్దిగానే ఉంది సమయము. అందుకని సాతాను కూడా విజృంభిస్తున్నాడు. ఎవరిని మింగుదామని వాడు గర్జించి సింహంలో ఎదురు చూస్తున్నాడు, చెడగొడుతున్నాడు, పాపలు పడేస్తున్నాడు, శాపలు పడేస్తున్నాడు, రకరకాలమైన అన్ని చూపించి పడేస్తున్నాడు. అందుకని సమయం లేదు గనుక, సమయం కొద్దిగా ఉంది గనుక యేసు రక్తములో మన పాపలు కడుక్కోవాలి. యేసు రక్తములో మనం పరిశుద్ధపరచబడితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కూడా మనం పరలోకానికి ఎత్తబడతాం. ఇప్పుడు మనం ఒకవేళ చనిపోయినా కూడా మనం పరలోకానికి ఎత్తబడతాం. అందుకని ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చినారంటే మనుషుల లోక పాపములు తీసివేయడానికి ఆయన సిలువలో చనిపోయినాడు. ఆ చనిపోవడం వల్ల ఈరోజు మనకు ఏం కలిగింది? విడుదల కలిగింది. మన అతిక్రమములను బట్టి నలగొట్టబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు. అసలు నువ్వు పొందాలి గాయాలు, నీకు పడాలి దెబ్బలు, మనకు పడాలి దెబ్బలు, కానీ మనకు పడలే. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మన భారాన్ని ఆయన మీద మోపుకున్నాడు, మన పాపం అంతా ఆయన మీద మోపుకున్నాడు, మనకు విడుదల ఇచ్చినాడు ఇప్పుడు ఈరోజు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఆయన సిలువ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చేతులారా తాపి ఆయన ఏమంటున్నాడు? పిలుస్తున్నాడు అందరిని, ప్రజలారా నా యుద్ధకు రండి. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా, ప్రయాసపడి పాప భారం మోసుకుపోతున్న సమస్త జనులారా, మీ పాపల కోసం నేను చనిపోయినాయ్యా, నేను చనిపోయాను, మీ భారం మీరు పోయిన అవసరం లేదు, ఇక నా యుద్ధకు రారండి. ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలేమో వెర్రితనం. ఏంటిది? వెర్రితనం. ఏంది యేసు ప్రభు అంట, ఏం యేసు ప్రభు, ఏం దేవుడు, ఏం సిలువ, ఏం చర్చి, ఏం ప్రార్థన అని వెర్రితనం వాళ్ళకి. అందుకనే బైబిల్లో ఉంది, సిలువను గురించిన వార్త అంట నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? వెర్రితనం. సువార్త చెప్తే వెర్రితనం మరి వాళ్ళకి. అరే యేసు ప్రభు వస్తున్నాడయ్యా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు ఏం సమాధానం చెప్తావు? నీ ఆత్మ నరకంలో కాల్ చేసుకుంటావా అని అంటే, నా ఇష్టం అయ్యా, నువ్వేంది చెప్పా, నా ఇష్టం వచ్చినా నేను జీవిస్తా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి అని అంటారు. వెర్రితనం. యేసు ప్రభు పాపల కోసం చనిపోయినాడయ్యా, నీ పాపల కోసం చనిపోయినంటే నమ్మరు. మారు మనసు పొందు, యేసు ప్రభు రాబోతున్నంటే వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు. ఎంత వెర్రితనంగా ఉన్నారు. అందుకనే ఇలాంటి వారికి దేవుడు ఇప్పుడు బాగానే అంటారు,
కానీ ఆయన దినమున మాత్రం అయ్యో, ఆ నరకంలో గాలిపోతున్నప్పుడు అయ్యో, ఆ రోజు ఎందుకు మేము సువార్త చెప్తున్నా నమ్మలేదు, ఎందుకు ఆ రోజు యేసుప్రభు మాటలు చెప్తున్నా కూడా, యేసుప్రభు బైబిల్ ఇచ్చినా కూడా, యేసుప్రభు గురించి చెప్పినా కూడా, యేసుప్రభు పాపాల కోసం చనిపోయినాడని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా, మనసు పెట్టకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఇష్టం వచ్చిన జీవించాము. ఈరోజు నరకంలో కాలిపోతున్నాను, పనులు కొరుకుతున్నాను, ఈ మంటకు తట్టుకోలేకపోతున్నాను అని ఆ రోజు ఏడవలసి వస్తుంది నరకంలో. నిజంగా ఈరోజు దూషించడం కాదు, రేపన్నాడు మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుంది ఇలాంటి వెర్రితనం వాళ్ళకి. అందుకనే ఎప్పుడైనా సరే సమయం ఉండగానే, అందుకనే దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలంట. ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయినా చక్కబెట్టుకుంటారా? లేదు. బొందులో ప్రాణం ఉన్నంతసేపు నిజ దేవుని ఎరిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం. ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. ఏమిస్తా అంటున్నా? విశ్రాంతి. మీ పాపం నుంచి విడిపిస్తా, మీ పాప భారాన్ని తీసేస్తా, మీకు నెమ్మదిస్తా, సమాధానం ఇస్తా. అవ్వ ఆదాము ఒకప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నారు, ఆ పరిశుద్ధత ఇస్తా. ఒకప్పుడు ఏ విధంగా అయితే సమాధానం కలిగి ఉన్నారో, ఆ సమాధానం ఇస్తా. ఒకప్పుడు ఏ భారం లేకుండా ఏ విధంగా అయితే మంచిగా ఉన్నారు వాళ్ళు, అలాంటి మనసు ఇస్తా మీకు. మీ కన్నీరు నాట్యముగా మారుస్తాను, మీ కన్నీరును తుడిచివేస్తాను, మీకు మరలా కోల్పోయిన కిరీటం ఇస్తాను, మీకు పరలోక రాజ్యం ఇస్తాను, రండి అని ఆయన చేతులారా పిలుస్తున్నాడు. ఈరోజు నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. బైబిల్లో ఉంది, మీరు చెప్పండి. నమ్ముతేనేమో రక్షించబడతాడు, నమ్మకపోతే నేను శిక్ష వేస్తా. తర్వాత ఎంత ఎగతాళి చేస్తారో చేయనియండి, ఏం కాదు. నేను వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తా. నువ్వు కాదు, నేను ఇస్తా. ఎంత విచ్చలవిడిగా జీవించని, పాపంలో ఉన్నవాడు ఇంకా పాపంలో ఉండని, అపవిత్రుడుగా ఉన్నవాడు అపవిత్రుగానే ఉండని, పరిశుద్ధంగా ఉన్నవాడు ఇంకా పరిశుద్ధంగానే ఉండని. నేను వస్తున్నాను, వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను అంటాడు. చూడు ఎంత మంచి మాటలు ఈరోజు. అందుకనే యేసు ప్రభువు ప్రతి వారి కోసం ఆయన చనిపోయి ఆయన 3వ దినాన్ని లేచినాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన